టీడీపీ నాయకులు. విజయభాస్కర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా మీకు శుభాకాంక్షలు అండి. లోకేష్ యువగళం పాదయాత్ర నేటితో 3 ఏళ్లు పూర్తయింది. ఓకే, దాంతోపాటు ముందు రాష్ట్ర ప్రజలు, తర్వాత ఏదైనా సరే అండి, పొత్తులు కానివ్వండి, పార్టీలు కానివ్వండి, రేపటి బడ్జెట్ సమావేశాల్లో మీరు గట్టిగా ముందు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా పొత్తులో భాగంగా కాకుండా నిధులు కేటాయించాలని గట్టిగా అడగబోతున్నారా మీ మంత్రులు, మీ ఎంపీలందరూ? దాంతోపాటు రెండో రోజో తర్వాత ఇంకొక రోజో పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండి చెయ్యి అనేటువంటి టైటిల్ చూడబోతున్నామా? అసలు ఏ నిధులు, ఏ డిమాండ్ వినిపించబోతున్నారు? నిధుల విషయంలో నో కాంప్రమైజా? ఏమంటున్నారు? ఏంది మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం మీరు చెప్పినట్లుగా అఖిలపక్ష సమావేశం జరిగింది. 39 రాజకీయ పక్షాలు హాజరయ్యారు. అందుకు సంబంధించి 51 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పోతే ఫిబ్రవరి 1వ తేదీ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. సరే, బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో విశేషమైన అనుభవం ఉంది. అదేవిధంగా 11.5 సంవత్సరాల పైగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న గౌరవనీయులు మోడీ గారికి చాలా విశేషమైన అనుభవం ఉంది. ఆయన చాలా పేదరికం నుంచి వచ్చాడు. భారతదేశ పేద ప్రజల కష్ట సుఖాలు తెలిసిన మనిషి. అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు ప్రపంచ స్థాయిలో అనేక ఆర్థిక సంస్థల్లో ఆమె ఉన్నతోద్యోగం చేశారు. అదేవిధంగా ఆమె చక్కటి విద్యావంతురాలు. అనేక బడ్జెట్లు ప్రవేశపెట్టిన అనుభవంతో ఉన్న పరిస్థితుల్లో ఈరోజు కొత్త బడ్జెట్ రాబోతుంది. ఈ బడ్జెట్ మీద చాలా మంది, సహజంగా బడ్జెట్ అంటే మనకి వసంత ఋతువు వస్తుందంటే మనం అంతా సంతోషపడతాం. అదేవిధంగా బడ్జెట్ వస్తుందంటే ఈ భారతదేశంలో సామాన్యులు, మధ్యతరగతి, సన్నకారు, చిన్నకారు అంతా ఎన్నో ఆశలతో ఉంటారు, ఏదన్నా పోరాట లభిస్తుందని. మరి సామాన్యులు, చిన్నకారు, సన్నకారు, మధ్యతరగతి, పేద ప్రజల పక్షాన ఈ బడ్జెట్ నిలుస్తుందనే ప్రగాఢ విశ్వాసం ఉంది. రంగు, రుచి, వాసనతో కూడిన బడ్జెట్ ప్రవేశపెడతారనే ఆశ ఉంది. అదేవిధంగా కొత్తగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి యావత్ భారతదేశం మొత్తం ఆ పరిస్థితులను బట్టి నిధులు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏ రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయి, ఏ రాష్ట్రాలు ఆర్థిక సమస్యలతో కుదేలవుతున్నాయి, ఏ రాష్ట్రాలని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలా పోతే అనే ఉద్దేశంతో ఒకవైపు, మరొక వైపు అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాలని ఆశయంతో మరొక వైపు, ఇలా అన్ని విధాలుగా పరిగణలో తీసుకొని కేంద్రం తన బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అయితే ముఖ్యంగా వెనకబడిన రాష్ట్రాలైనటువంటి ఈరోజు ఒకప్పుడు పాడి పంటలతో, పసిడి రాష్ట్రాలతో తొలతూగే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనం రాష్ట్రం విభజన జరిగాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేకుండా పోయింది. 5 సంవత్సరాల ఆనాటి ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 98 కేంద్ర పథకాల నిధులు కూడా సక్రమంగా వినియోగించుకోలేని దుస్థితిలో ఆ ప్రభుత్వం నడిచింది. 5 సంవత్సరాల పాటు తమ సమయాన్నంతా ఢిల్లీలో సగం సమయం వాళ్ళ కేసుల పరిష్కారం విషయంలో కోర్టుల చుట్టూ తిరగడానికి, అదేవిధంగా రాష్ట్రంలో స్కాములు చేయడానికి సరిపోయింది. కానీ కేంద్రం ఇచ్చిన నిధుల్ని సద్వినియోగం చేసుకోలేని చరిత్ర. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసిన పరిస్థితి. అదేవిధంగా ఈ 5 అసలే కొత్త రాష్ట్రం, 16,700 కోట్ల రెవెన్యూ లోటుతో ఏర్పడిన ఆ రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దబోయే తరుణంలో జగన్ ప్రభుత్వం అధికారంలో రావడం, ముందుగా నేను ప్రస్తావించినట్టు 5 సంవత్సరాలు రాష్ట్రం అంధకారమయం కావడం జరిగింది. వీటన్నిటిని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్న తరుణంలో రాష్ట్రంలో ఇప్పుడు అమరావతి ప్రధానమైన సమస్య. అమరావతి దాన్ని రాజధానిగా దానికి ఒక స్టేటస్ కల్పించాలి, సర్వతోముఖాభివృద్ధి చేయాలి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు దానికి సంబంధించిన కార్యక్రమాలు అనేక దశాబ్దాలుగా అది అపరిష్కృతంగా ఉన్న సమస్య. ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాల్సి ఉంది. అదేవిధంగా నల్లమల సాగర్ గోదావరి నీళ్లు వృధాగా సముద్రం పాలవుతున్నాయి. సముద్రం పాలయ్యే నీటిని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదన ఉంది. ఆ ప్రాజెక్టుకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం గణనీయంగా ఎంకరేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఇంకా తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించిన మెయింటెనెన్స్ వర్క్లు ఉన్నాయి. గాలేరు, నగిరి, హంద్రి, నేవా, సుజీర్ స్రవంతి లాంటి ప్రాజెక్టులని విస్తరించాల్సిన
ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఇంకా అనేక చిన్న తరహా నీటి ప్రాజెక్టులు ఉన్నాయి. వాటన్నిటినీ సమగ్రంగా నీరు పారితే ఎప్పుడైతే నీరు తాగితే పసిడి రాసులతో ఏ ఏ రాష్ట్రమైనా విరాజిల్లుతుంది. నిరుద్యోగ సమస్య నివారణ అవుతుంది. ఆహార భద్రత లభిస్తుంది. ముడి సరుకు లభిస్తుంది. తద్వారా పరిశ్రమలు ప్రగతి పదంలో నడవడానికి వీలుంటుంది. నిరుద్యోగ సమస్య ముఖ్యంగా నిర్మూలన అవుతుంది. పైగా వాతావరణంలో కూడా సమతుల్య సాధించడానికి పాడి పంటల వల్ల అవకాశం లభిస్తుంది. అదేవిధంగా పశువులు సమృద్ధిగా ఉండడానికి పచ్చిక బయళ్లతో పశువులు పచ్చిక మేసి సమృద్ధిగా ఉండి మిల్క్ ఈల్డింగ్ లో రాష్ట్రం కూడా క్షీర విప్లవాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిలో అదేవిధంగా రాష్ట్రంలో రోడ్లను డెవలప్ చేసుకోవాల్సి ఉంది. ఆ రోజు జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో రోడ్లను పట్టించుకోలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే దాదాపు 2,000 చిల్లర కోట్లు రిలీజ్ చేయడం జరిగింది గుంటలు పోడ్చడానికి. అన్ని దాదాపు ఇప్పుడు 90% చక్కబడ్డాయి. రోడ్లన్నీ అద్దంలాగా తీర్చిదిద్దుతున్నాం. ముఖ్యంగా ఇంకా అనేక ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్లను డెవలప్ చేయాల్సి ఉంది. ఇంకా డ్రింకింగ్ వాటర్ సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. అదేవిధంగా 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ సంబంధించి విభజన చట్టంలో అనేక కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని సామరస్యంగా 2 రాష్ట్రాల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఇంకా ఉన్నాయి పెండింగ్ లో. రాష్ట్రానికి సంబంధించి మేము అనేక ప్రాజెక్టులు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి దావోస్ వేదికగా వెళ్ళడం జరిగింది. గతంలో ఒకసారి ఈ మధ్య ఒకసారి వెళ్ళడం జరిగింది. విశాఖ కేంద్రంగా సదస్సు పెట్టడం జరిగింది. అనేక మంది రాష్ట్రానికి రావడానికే భయపడుతున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలకు పెట్టుబడి పెడతామంటే జైలులో పెడతా ఉంటున్నారు. ఈ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆ రకమైన ప్రకటనలు ఇచ్చే వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాబట్టి కేంద్రం కూడా అందుకు భరోసా ఇచ్చి ఎవరైతే మేము కాళ్ళ పడి వాళ్ళ వెంటపడి వాళ్ళకి అభయం ఇచ్చి ఎవరినైతే విశాఖ